హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీని చేదు లేకోకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పినట్టు చేసుకుంటే ఖచ్చితంగా కాకరకాయ కర్రీ అనేది చేదు లేకోకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కాకరకాయలను పైన పీల్ తీసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. వాటిని వాష్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని తర్వాత టమోటాలు 2 పెద్ద సైజు టమోటాలు వేసుకొని కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తిరువాతికు ఆయిల్ వేసుకోవాలన్నమాట తగినంత. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తరువాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా కాకరకాయ, టమోటా వేసుకొని అది వేసుకొని బాగా వేపుకోవాలి. అవి బాగా నూనెలోనే మగ్గనిచ్చుకోవాలన్నమాట. అవి హాఫ్ మగ్గాక బాగా కాస్త 50% అనేది మగ్గాక తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఈ కారం పొడులు బాగా మగ్గించిన తర్వాత మనం ఆల్రెడీ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే తీసుకున్నాం కదా, అది నానినాక దాని యొక్క రసం అనేది దీంట్లోకి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. బాగా ఉడికాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తగినంత బెల్లం వేసుకోవాలి. తరువాత మనం ఆల్రెడీ శనగిత్తనాలు అయితే వేయింపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం గట్టిగానే వస్తుంది. వాటర్ ఏమి వేయకోకుండా మిక్సీకి అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కర్రీ అయిపోతుంది, కర్రీ ఉడికింది అన్నప్పుడు లాస్ట్లో 2 మినిట్స్ ఆగి ఆ పొడిని 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకొని మగ్గించుకోవాలి. అది ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దింపేసుకోవటమే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. చపాతీ, ముద్ద, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చేదు లేకోకుండా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా మళ్ళీ ఈ రెసిపీని మళ్ళీ ఫాలో అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.